నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు ప్రేమ దేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. నిన్నే చూస్తున్నాయి ఈ ఫైల్ చెక్ చేయండి. ఓకే సార్. ఏంటి స్టాఫ్తో ఏదో మీటింగ్ పెట్టు? మీటింగ్ కాదు యష్, నువ్వు కొన్న శారీ చాలా బాగుందని స్టాఫ్ అందరూ మెచ్చుకుంటున్నారు. నేను ఈ శారీలో చాలా బాగున్నానంట. నువ్వు చెప్పు, ఎలా ఉన్నాను ఈ శారీలో? బానే ఉన్నావు, ఇంకా తిప్పడం ఆపు. మంచి శారీ సెలెక్ట్ చేసి ఇచ్చావు నాకు. థ్యాంక్స్ యష్. నీ థ్యాంక్స్ కోసం నేను ఈ శారీ ఇవ్వలేదు. షాపింగ్ మాల్లో నువ్వు సెలెక్ట్ చేసుకొని చీర సంధ్య తీసుకుందన్న సింపతితోనే ఇచ్చాను. అంతేనా? ఇంకేం లేదా? ఇంకేముంటుంది? సంథింగ్ స్పెషల్ ఉంది. బాగా ఆలోచించి గుర్తు చేసుకుని చెప్పు. లేదు, ఇంకేం స్పెషల్ లేదు. అయినా శారీ ఇస్తే ఇలా వెంటనే ఆఫీస్లో కట్టేసుకోవాలా? కార్తీక పౌర్ణమి గురించి కదా కొత్త బట్టలు కొన్నది, అప్పటిదాకా కూడా ఆగలేవా? ఆ రోజు కంటే ఈ రోజు ఈ శారీ కడితేనే నువ్విచ్చిన దానికి విలువ గుర్తింపు ఉంటుంది. ఈరోజు నేనిచ్చిన చీర కడితే ఆ చీరకి విలువ గుర్తింపు వస్తాయా? అవును. ఏంటో ఈరోజు అంత ప్రత్యేకం? ప్రతి సంవత్సరం ఈ రోజు అనేది నాకు ఎంతో ప్రత్యేకం, ఎంతో స్పెషల్ డే. అందుకే నువ్విచ్చిన చీర కట్టేసుకున్నాను. సస్పెన్స్లో పెట్టకపోతే అదేంటో చెప్పొచ్చు కదా. నీకు నిజంగా ఈ రోజేంటో గుర్తులేదా యష్? గుర్తులేదని చెప్తున్నాను కదా. ఈ రోజు నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన రోజు.
మనం భార్యాభర్తలమైన రోజు. ఈరోజు మన పెళ్లి రోజు. ఓహో, ఇవాళ సార్ వాళ్ళ పెళ్లి రోజా? పెళ్ళైన ఏ ఆడదానికైనా పెళ్లి రోజు కంటే స్పెషల్ డే ఇంకేముంటుంది యష్? నా అదృష్టం నీకీరోజు మన పెళ్లి రోజు అని తెలియకపోయినా నా కోసం చీర కొని తీసుకొచ్చావు. అందుకే థ్యాంక్స్ చెప్పాను. విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై నిలువెల్ల, ఒకటై ఆడే వేళ రసలీల, మిగిలిన లోకం తోటి మనకేలా, తకధీం తాళం తడిహిల్దోళం, కలిసే కాలం కసికల్లోలం, లేదాధరమే సుమధురమే అడిగినదే అనుభవమే, పూల గుమగుమే మధువనమై తాగే తడిలోన, వింత సమరమే నరనరమే జరిపినదే ప్రతిక్షణమే, జంట విజయమే చెరి సగమై సాగే సడిలో, విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై. నిజమా? ఇవాళ యష్ సింధుల మ్యారేజ్ డేనా? అవును మేడం. ఓకే, వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ మన ఆఫీస్లో చేద్దాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఫాస్ట్గా చేయండి. ఓకే మేడం. సింధుకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి. సింధు, సింధు. మేడం చెప్పండి మేడం. శారీ చాలా బాగుంది. ఈ శారీలో నువ్వు ఇంకా బాగున్నావు. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు? ఎనీథింగ్ స్పెషల్? అదే లేదు మేడం, జస్ట్ నార్మల్. నాకు తెలిసిందిలే. ఈరోజు మీ పెళ్లి రోజు అంట కదా? మేడం మీకెలా? ఎలా తెలిస్తే ఏంటి? ఎనీహౌ హ్యాపీ మ్యారేజ్ డే సింధు. థ్యాంక్ యూ మేడం. పార్టీ ఏం లేదా? మేడం అది ఊరికే అడిగానంతే. సరే, ఎంజాయ్. బాయ్. యష్, ఏంటి? లాస్ట్ మంత్ మనం ఆర్డర్ చేసిన శాండ్ అండ్ ఐరన్ బిల్ దీంట్లో యాడ్ చేయలేదు. మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడే యాడ్ చేస్తాను.
ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం గారు పిలుస్తున్నారు. వస్తాం, నువ్వు వెళ్ళు. యష్, సింధు, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఈరోజు మన పెళ్లి రోజు అని స్టాఫ్కి చెప్పావా? లేదు, నేనేం చెప్పలేదు. మరి వీళ్ళకి ఎలా తెలిసింది? ఇందాక మనం నీ క్యాబిన్లో మాట్లాడుకునేటప్పుడు స్టాఫ్ ఎవరో విని మేడంకి చెప్పుంటారు. అక్కడే ఆగిపోయారే, రండి. మీకోసం కేక్ కూడా తెప్పించాను. లెట్స్ సెలబ్రేట్. ఇప్పుడు ఎందుకు మేడం ఇదంతా? ఏదో మా సంతోషం కోసం. యష్, మన ముగ్గురు ఒక సెల్ఫీ దిగుదామా? కమ్, ముందుకురా. ఈ ఫోటో చంద్రశేఖర్ గారికి పంపిస్తే చూసి సంతోషపడతారు. సునంద గారు ఏదో ఫోటో పంపించారే, ఏమై ఉంటుంది? ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. యష్, ఏంటి ఆలోచిస్తున్నావు? కేక్ కట్ చేయండి. మధు, వెళ్దాం పదా. కట్ చేయి యష్. వీళ్ళిద్దరూ కలిసిపోయే రోజు త్వరలోనే రావాలి.
ఇంకోసారి నువ్వు సింధు కలిసి తిరిగారు, కలిసి ఎక్కడికైనా వెళ్లారు అని నాకు తెలిసిన క్షణం నువ్వు సంధ్య మెళ్ళో తాళి కట్టా. స్టాప్ ఇట్. మేడం, నేను చెప్పానా మా పెళ్లి రోజు ఏర్పాట్లు చేయమని? ఆ, చెప్పలేదు కానీ మరెందుకు మేడం నాకు ఇష్టం లేని నచ్చని పనులు చేస్తారు? ఆయన డివోర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మాకు ఈ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏంటి? మీరు బాస్, మీ మీద నాకు గౌరవం ఉంది. మీ ప్రాజెక్ట్ కోసం నేను వర్క్ చేస్తున్నాను. అలానే మీరు నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడం కరెక్ట్ కాదు మేడం. నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే ఐఎమ్ వెరీ సారీ. పెళ్లి రోజులు జరుపుకోవటానికి నీకు మొగుడు కావాలి కదా, కానీ మొగుడుతో కలిసి జీవితాంతం కాపురం చెయ్యాలి అంటే భార్యగా ఎలా ఉండాలో మాత్రం నీకు తెలీదసలా కదా. నేనేదో తప్పు చేశానని మీరు మీ అబ్బాయి అనుకుంటే సరిపోదు. ఏదో ఒకరోజు నిజం అందరికీ తెలియకపోదు. అప్పుడు నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుస్తుంది. నీ పెళ్లి రోజు సెలబ్రేషన్ నీ జీవితంలాగే చిన్న భిన్నమైపోయాయి. ఎవరు సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇది నా పెళ్లి రోజు. నేను సెలబ్రేట్ చేసుకుంటాను. సింధు అసలు తప్పే చేయకపోతే మరి గతంలో ఏం జరిగినట్టు అదేదో తెలుసుకోవాలి. ఎక్కడికెళ్ళినా ఈ పాడు దరిద్రంతో నాకు గొడవ తప్పడం లేదు అసలు. రామధు, చాలా మంచి పని చేశావు రాయేష్. బాగా బుద్ధి చెప్పావు దానికి. లేకపోతే విడాకులకి సిద్ధంగా ఉండి కూడా దానికి పెళ్లి రోజు కావాల్సొచ్చిందా? పెళ్లి రోజు ప్లీజ్ ఇంకా టాపిక్ వదిలేయండి. అది కాదురా మధు, కూర్చో. అది అంత సంతోషంగా కేక్ కట్ చేయడానికి రెడీ అయిందంటే దాని మనసులో మళ్ళీ నీ జీవితంలోకి రావాలని కోరుకోబట్టే కదరా ఇంత హంగామా చేస్తుంది అసలా. రేయ్, కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా.
దాని మాయ మాటలకి పడిపోకు. దానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా అసలా. నా భయమల్లా ఒకటేరా, ఎక్కడ మళ్ళీ నువ్వు దానివల్ల పడిపోతావేమోనని. అత్తయ్య, ఎందుకు అనవసరంగా భయపడుతున్నారు? మరిది గారు ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయరు. సింధుకి దగ్గరెవరు? వదిన, ఇంకా విషయం ఆపేయండి. అసలు మీరేం పని మీద వచ్చారు? అది ఏం లేదురా, మీ వదిన ఇంకా కంపెనీ స్టార్ట్ చేయలేదని, ఇస్తామని మాటిచ్చిన ప్రాజెక్ట్స్ కూడా ఆలస్యం అవుతుందని వేరే కంపెనీ వాళ్ళకి ఇస్తున్నారంట. ఇందాక ఆ క్లయింట్స్ ఫోన్ కూడా చేశారు. అవును మరిది గారు, ఆఫీస్ ఓపెన్ చేయడానికి అడ్వాన్స్గా కొంత డబ్బిస్తే వర్క్ స్టార్ట్ చేస్తాను. అది కూడా మీకు ఇబ్బంది లేకపోతేనే. అదేంటి వదిన అలా అంటారు? అయినా నాకేం ఇబ్బంది ఉంటుంది? తప్పకుండా ఇస్తాను. చెక్ ఒకటి రేపు రిలీజ్ అవుతుంది. రేపు మీరు ఆఫీస్కి రాగానే ఇస్తాను. చూసావా మధు, నా కొడుకుది ఎంత మంచి మనసో. అడగాలే కాని ఏది కాదనడు. సరేరా, మేము వెళ్ళొస్తాం. ఇంటికేనా అమ్మా? అవునరా. నా వర్క్ కూడా అయిపోయింది, వెళ్దాం పదండి. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ నాన్న. సింధు ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టే అవకాశం వచ్చింది. ఏంటి? శశి, నానమ్మా, ఆగండి. మీ అబ్బాయి యష్ వచ్చి నేను ఛాలెంజ్లో ఓడిపోయాను అని నాతో చెప్పి శశిని తీసుకెళ్ళమని చెప్పండి.